హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధర్ని ముల్లెటి. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక చిన్న లైక్ కొట్టండి. ఈరోజు వీడియో ఏంటంటే, కల్కి మూవీ ఎవరైనా చూసుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అసలు వీడియో చేయడానికి కారణం ఏంటంటే, కల్కి మూవీ చూసి నేను అశ్వత్థామ గురించి తెలుసుకుందామని నేను కూడా చాలా ప్రయత్నించాను. సో నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేద్దామని నేను ఈ వీడియో చేశాను. అసలు ఈ అశ్వత్థామ ఎవరంటే, మహాభారతంలో ఒక పాత్ర అశ్వత్థామ. సప్త చిరంజీవుల్లో అంటే అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, వీళ్ళల్లో ఒకడు మన ఈ అశ్వత్థామ. పాండవులు కౌరవులకు గురువైన ద్రోణుని ఏకైక కుమారుడు అశ్వత్థామ. అతడు తల్లి కృపి. ద్రోణుడి తపస్సుకు మెచ్చి శివుని వరం వల్ల అతడు నుదుటిపై మణితో జన్మిస్తాడు. ఆ మణి ప్రభావం కారణం ఇతర మానవులతో పోలిస్తే ఆకలి దప్పుల నుంచి రక్షణ పొందగలడు. అర్జునుడితో సమానంగా దుర్విద్యలో నైపుణ్యం సాధిస్తాడు. ఎదుటివారి ముఖస్థుతికి లొంగిపోయే గుణం కలిగిన అశ్వత్థామ మొదటి నుంచి కౌరవుల పక్షాన నిలుస్తాడు. మహాభారత సంగ్రామం జరుగుతున్న సమయంలో ద్రోణాచార్యుడు కౌరవుల పక్షాన నిలబడాల్సి వస్తుంది. కథన రంగంలో ఆయనను ఓడించడం పాండవులకు సహితం అసాధ్యం. దీంతో ధర్మ పరిరక్షణ కోసం కృష్ణుడు పథకం రచిస్తాడు. జీవితంలో ఎప్పుడూ అసత్యం పలకని ధర్మరాజును పిలిచి ఆయన చనిపోయాడని చెప్పమని కోరుతాడు. తొలుత ధర్మరాజు అందుకు ఒప్పుకోడు. కానీ కృష్ణుడి సూచన మేరకు అబద్ధం ఆడేందుకు సరేనంటాడు. ద్రోణాచార్యుడు పాండవ సైన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన ధర్మరాజు అశ్వత్థామ అతః అని గట్టిగా చెప్పి కుంజరహ అని నెమ్మదిగా అంటాడు. తన కుమారుడే మరణించాడు అనుకొని ద్రోణాచార్యుడి యుద్ధంలో అస్త్ర సన్యాసం చేస్తాడు. ఇదే అదునుగా భావించిన దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని చంపేస్తాడు. తండ్రి మరణం, స్నేహితులైన కౌరవులు నశించడం సహించలేకపోయిన అశ్వత్థామ తీవ్ర కోపంతో రగిలిపోతాడు. పాండవుల్ని ఎలాగైనా అంతం చేస్తానని దుర్యోధనుని మరణానికి ముందు అతడికి మాట ఇస్తాడు. శివుని అనుగ్రహంతో వరం పొంది ద్రౌపదీ పుత్రులైన 5 ఉప పాండవులను చంపేస్తాడు. ఇది తెలుసుకున్న శ్రీకృష్ణుడు పాండవులు అతడిని వెంబడిస్తారు. గురుపుత్రుడన్న కారణంగా చంపకుండా వదిలేస్తారు. అశ్వత్థామ కపటబుద్ధి తెలిసిన శ్రీకృష్ణుడు అతని ఎలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా అడ్డుకునేందుకు పాండవులతో కలిసి కౌరవ శిబిరానికి చేరుకుంటాడు. వ్యాసాశ్రమానికి వెళ్ళడంతో కృష్ణుడు అక్కడికి వెళ్తాడు. కృష్ణుడితో కలిసి వ్యాసాశ్రమానికి వచ్చిన పాండవులను చూసిన అశ్వత్థామ క్రౌర్యంతో రగిలిపోతాడు. కోపంలో విచక్షణ కోల్పోయి తన తండ్రి అనుగ్రహించిన బ్రహ్మ శిరో నామకాస్త్రాన్ని అపాండవీయం అవుగాక అని ప్రయోగిస్తాడు. ఆ అస్త్రశక్తి వల్ల భూమి మీద ఉన్న పాండవులు, వారి సంతతి మొత్తం నాశనమయ్యే ప్రమాదం ఉంది. కానీ దాన్ని అడ్డుకోమని అర్జునుడిని ఆదేశిస్తాడు శ్రీకృష్ణుడు. బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని అడ్డుకోవాలంటే అదే అస్త్రాన్ని ప్రయోగించాలి. అర్జునుడి తపోశక్తి వల్ల అప్పటికే ఆ అస్త్రాన్ని పొంది ఉండడంతో పాండవులకు క్షేమం చేరుగాక అని మరోవైపు నుంచి అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. 2 బ్రహ్మ శిరోనామకాస్త్రాలు ఢీకొంటే ప్రళయమే. భూమండలమంతా సర్వనాశనమైపోతుంది. వెంటనే ఆ ఉపద్రవాన్ని గ్రహించిన వ్యాస మహర్షి, నారదుడు పరుగును వచ్చి అస్త్రాన్ని ఉపసంహరించుకోవలసిందిగా అర్జునుడిని కోరుతారు. పెద్దల సూచన మేరకు అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. మరి అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం మాట ఏమిటి గురువర్యా అని వ్యాసుడిని అర్జునుడు అస్త్రాన్ని ఉపసంహరించు, పాండవులు నిన్ను ఏమీ చేయరు అని అశ్వత్థామకు వ్యాసుడు సూచిస్తాడు. వ్యాసుడి మాటకు గౌరవం ఇస్తున్నట్లుగానే నటిస్తూనే పాండవేయ రాగ గర్భాలు నశించుగాక అని అతడు తన అస్త్రాన్ని దిశ మారుస్తాడు. దాని ప్రకారం పాండవుల భార్యలు, కోడల్లో గర్భాలను ఆ అస్త్రం విచ్ఛిన్నం చేస్తుంది. అప్పుడు ఉత్తర ఒక్కతే గర్భంతో ఉండడంతో ఆమె గర్భం విచ్ఛిన్నమవుతుంది. అశ్వత్థామ కుటిల బుద్ధికి కోపోద్రిక్తుడైన శ్రీకృష్ణుడు అతడి తలపై ఉన్న సహజ మణిని తీసి శపిస్తాడు. ఒంటి నిండా రక్తం కారుతూ దుర్గంధంతో, ఆహారం దొరక్క మండిపోతున్న శరీరంతో ఈ భూమి మీదే తిరుగు అని పేర్కొంటాడు. బ్రహ్మ శిరోనామకాస్త్ర ప్రయోగం వల్ల ఉత్తర గర్భంలో మరణించిన శిశువును కృష్ణుడు తన యోగమాయతో ప్రాణం పోసి బతికిస్తాడు. శ్రీకృష్ణుడి శాపానికి లోనవుతాడు. శ్రీకృష్ణుడి శాపం వల్ల ముఖం నుంచి చీము, నెత్తురు కారుతున్న స్థితిలో మానని గాయాలతో అశ్వత్థాముడు ఎప్పటికీ బతికే ఉన్నాడని ప్రచారంలో ఉంది.
అశ్వత్థాముడిని శపించే ముందు శ్రీకృష్ణుడు అతడి నుదుటి నుంచి ఉన్న మణిని తీసేసుకుంటాడు. ఆ మణి అతడితో ఉన్నంత వరకు ఏ ఆయుధం వల్ల కానీ, దేవతలు నాగుల వల్ల కానీ అతడికి ఎలాంటి భయం ఉండదు. ఆకలి దప్పుకులు అసలే ఉండవు. అశ్వత్థాముడు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని ఉత్తరాదిని చాలా మంది బలంగా నమ్ముతారు. మధ్యప్రదేశ్కు చెందిన ఓ డాక్టర్కు ఆయన కనిపించాడంటారు. హిమాలయ పర్వత సానువుల్లో గిరిజనులతో కలిసి అతడు జీవిస్తున్నాడని ప్రచారంలో ఉంది. అశ్వత్థామ ఏడాదిలో ఒకరోజు ఓ హోటల్కి వచ్చి కడుపు నిండా తిని 100 లీటర్ల నీటిని తాగి మాయం అవుతాడనే కథనం కూడా ప్రచారంలో ఉంది. మళ్ళీ మరుసటి ఏడాది మాత్రమే అతడు ఆ హోటల్కి వస్తాడట. కావాలనుకున్నప్పుడు మాత్రమే కనిపించే శక్తులు అశ్వత్థామకు ఉన్నాయని, అందుకే ఆయన అందరికీ కనిపించడని చెబుతూ ఉంటారు.